నీలి అంటారండి దీన్ని. పూర్వకాలం నీలి మందు దీని నుంచే తయారు చేసేవారు. ఈ ఆకుల్ని తీసుకుని మనం నలిపేసి దాన్ని బట్టీలో వండితే నీలం రంగు వీటి నుంచి రిలీజ్ అయ్యేదన్నమాట. ఈ నీలి అనే దాని నుంచి తీసిన నీలి మందు అయితే అనేక మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. పూర్వకాలం ఏం చేసేవారంటే కలరా లాంటివి, లేకపోతే కొన్ని పాండమిక్స్ ఉండి ఇప్పుడున్న తరానికైతే మొన్న వచ్చిన కరోనా గురించి బాగా తెలుసు. అదేవిధంగా ప్లేగు, కలరా అని పూర్వం వచ్చాయి. ఆ గాలి తగిలినంత లెక్క అందరూ చచ్చిపోయేవారు, అంత ప్రమాదకరంగా ఉండేదన్నమాట. అటువంటి వ్యాధులు ఇంట్లోకి రాకుండా ఈ మొక్క నుంచి తయారు చేసిన నీలిమందు అనేది ఒక ఇనప మూకుడి పొయ్యి మీద పెట్టి బాగా ఎర్రబడిన తర్వాత అది ఇంట్లో పెట్టి ఇంటిమయంగా ఆ నీలిమందు అందులో వేసేవారు. వేసినప్పుడు దాని నుంచి వచ్చే పొగ ఏదైతే ఉందో ఆ పొగ వల్ల ఆ ఇంట్లోకి ఇంక ఎట్టి పరిస్థితిలో వైరస్ అనేది ఎంటర్ అవ్వదన్నమాట. ఇంట్లో ఉన్న వైరస్ కూడా బయటికి వెళ్ళిపోయేది. ఇలాగా అతి సూక్ష్మంగా చిన్న చిన్న మూలికలను వాడుకుని వైరస్ కూడా ఇంట్లోకి రాకుండా, చుట్టుపక్కలకి రాకుండా మన పూర్వీకులు ఈ మూలికలను వాడుకునేవారండి. మనం ఏదైతే ప్రకృతి నుంచి దూరం అయిపోయామో, ఆ ప్రకృతి యొక్క నాలెడ్జ్, జ్ఞానం అనేది ఎప్పుడు కోల్పోయామో అప్పుడు మనం అనేక రకాలైన ఇబ్బందులతోటి, వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నామండి. ఈ నీలి మొక్క యొక్క వేరు విషాన్ని పోగొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే బ్రెయిన్లో ఉన్న క్లాట్లకు కూడా ఆ వేరు యొక్క చూర్ణాన్ని సారాయి అనేవారు కదా, ఆ సారాయితోటి ఇచ్చేవారండి. లేకపోతే ఆ వేరుని ముక్కలుగా కొట్టి, పచ్చి వేరుని చితక్కొట్టి ఆ సారాయిలో వేసి ఒక నెలలాళ్ళు నానబెట్టి ఆ తర్వాత దాన్ని రోజు 10 to 20 ml పడుకునేటప్పుడు తాగించేవారు. అలా తాగటం వల్ల బ్రెయిన్లో క్లాట్లు, అంటే మనకి స్ట్రోక్ హార్ట్కి ఎలా వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్లో క్లాట్లు ఉంటాయి కదండి, దానివల్ల పెరాలసిస్ రావడం, మూతి వంకర పోవడం, ఓ పక్క తిమ్మిరెక్కిపోవడం, ఒక పక్క అవయవాలు పనిచేసినా రెండో పక్క పనిచేయకపోవడం, లేకపోతే వైద్యం వల్ల కాలు వస్తే చెయ్యి రాకపోవడం, చెయ్యి వస్తే కాలు రాకపోవడం, మాట సరిగ్గా రాకపోవడం, ఇటువంటి పెరాలసిస్ అంటే గాలి వ్యాధి అంటారు మనకి ఇక్కడ. ఆ గాలి తగలడం వల్ల వచ్చిన వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధిని తగ్గించాలి, బ్రెయిన్లో ఉన్న క్లాట్లను కరిగించాలి అంటే ఒక అద్భుతమైన మూలిక ఈ నీలి అండి. నీలి యొక్క వేరుని తీసుకుని మంచి శుభతిథి నక్షత్రం చూసుకుని దాన్ని సన్నగా చితక్కొట్టి రమ్ము, ఇప్పుడంటే మనకి సారా దొరకదు అనుకోండి, 3x రమ్ము ఉంది కదా, ఆ బాటిల్లో ఒక 30 కానీ 40 grams కానీ వేసి బాగా నెలల తరబడి ఊరనివ్వండి. అప్పుడు ఆ రమ్లోకి మెడిసిన్ ప్రాపర్టీస్ వెళ్తాయి అన్నమాట. దాన్ని రోజు 10 ml కనుక తాగిస్తే బ్రెయిన్లో క్లాట్లు తగ్గి అప్పుడు ఆ క్లాట్ల వల్ల వచ్చిన వ్యాధి నుంచి మనిషి బయటపడతాడండి. అదేవిధంగా మీకు తేలు కుట్టింది, ఏ మందులు లేవు, వెంటనే ఈ ఆకులు ఇలా దూసుకుని కాసిన ఆకులు నోట్లో వేసుకుని ఇలా ఇన్ని ఆకులు నవ్వులేరనుకోండి, మీ శరీరంలో ఉన్న అన్ని విషయాలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. అలాగే దీని వేరు, కట్ చేసిన వేరు కనుక బొగ్గన పెట్టుకుని నవ్వులుతూ ఉంటే, ఆ కషాయం తీసుకుంటూ ఉంటే ఏదైతే తేలు కుట్టిన వల్ల విషం పైకెక్కుతూ ఉంటుంది కదండి, అక్కడే ఆగిపోయి ఆ విషం బయటికి వెళ్ళిపోయి తేలు కొట్టడం వల్ల వచ్చే నొప్పి కూడా స్లోగా తగ్గిపోతుంది. ఇలా నేను చెప్తున్నాను కదా అని మీరు అశ్రద్ధ చేసి క్లినిక్లకు వెళ్ళకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా, చూపించుకోకుండా ఉండొద్దండి. బాడీని డీటాక్స్ చేయడంలో కానీ, శరీరంలో ఉన్న విషాలని కిందకు పంపేయడం వల్ల కానీ అటువంటి లక్షణాలున్న అద్భుతమైన మూలిక ఈ నీలి అండి. సీజన్ అయిపోయింది, దీని నిండా కాయలు ఉన్నాయి, చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ కాయ నలిపితే కనుక సేమ్ మెంతులు ఎలా ఉంటాయో ఆ షేప్లో దీని విత్తనాలు ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదండి. నీలి మొక్కను ఎలా గుర్తించాలి అంటే అది అలా నలిపి ఈ విత్తనాన్ని చూసుకుని ఆ విత్తనం మెంతుల షేప్లో ఉందా లేదా అవన్నీ జాగ్రత్తగా మీరు పరిశీలించిన తర్వాతే ఈ నీలి అనేదాన్ని మీరు మూలికగా వాడుకోండి. అంతే తప్ప హాఫ్ నాలెడ్జ్ తోటి వాడొద్దండి. ఎందుకంటే దీని ఆకులు ప్లస్ మనకి వెంపలి అంటారు ఒక మూలిక, తెల్ల వెంపలి, ఎర్ర వెంపలి అని 2 రకాలు ఉంది. చూడ్డానికి కాయలు లేదనుకోండి, ఇదేది ఒకలాగే కనపడతాయి. అంచేత ఒకదానికొకటి వాడుకోకుండా సరైన పరిజ్ఞానంతో మూలికను గుర్తించి వాడుకుంటే కనుక మనం అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చండి. నమస్కారం.